చెప్పుకున్నాం. రాముడు కేవలం ఈ యొక్క భారతదేశానికి లేదా హిందువులకి సంబంధించిన వాడు కాదు. సర్వ మానవాళికి ఆయన ఆదర్శ పురుషుడు. ఈ దేశం ఆ దేశం అని లేకుండా ప్రపంచంలో ఉన్న సర్వ దేశాలకి ఏకైక భగవంతుడు రాముడు. నిజానికి రాముడు ఎక్కడ నేను భగవంతుడు అని చెప్పుకోలే, కానీ ఒక మానవుడిగా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మహనీయుడు ఎలా కాగలం, మహాత్ముడు ఎలా కాగలం, భగవంతుడు ఎలా కాగలం అనేటువంటి దానికి ప్రతీకగా ఉదాహరణగా నిలిచినటువంటి వాడే రాముడు. రాముడిలో ఉన్నటువంటి సుగుణాలు అవి లెక్క పెట్టలేనివి అంటాడు వాల్మీకి మహర్షి. ఈరోజు మన దరిద్రం ఏమిటంటే, అంటే హిందువుల యొక్క పరిస్థితి ఎవరికి ఏమీ తెలియదు. మన హిందూ మతానికి సంబంధించిన గ్రంథాలు ఎవరు ఏమీ చదవలే. మీకు తెలిసిన జ్ఞానం అంతా ఏ చందమామ, బాలమిత్రుడు, లేకపోతే టీవీయో లేకపోతే సినిమాను. దీంతో ప్రతి ఒక్కడు గురువే, ప్రతి ఒక్కడు ప్రవచనకారుడే, ప్రతి ఆయన సన్యాసే. వీళ్ళందరూ కలిసి ఈరోజు హిందూ సంస్కృతిని నిలబెడుతున్నామని చెప్పి దీన్ని సర్వనాశనం చేస్తున్నారు. అది చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే రామాయణం అనేటువంటిది ఇది ఆది కావ్యం, అంటే మన హైందవ సంస్కృతికి సంబంధించి మొట్టమొదటి కావ్యం. ఇది రాసినటువంటి వాల్మీకి మహర్షి ఆది కవిగా గుర్తించబడ్డాడు. అంతేకాకుండా ఇది ఇతిహాసము అంటాం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. కాబట్టి మన పురాణాల్లాగా ఏదో అభూతమైనటువంటి కల్పనలు కావు, సాక్షాత్తు జరిగినటువంటిది, చరిత్రకి నిరూపితమైనటువంటిది. కాబట్టి చరిత్రలో మనకు అయోధ్య, సరయూ నది, మిథిల ఇవన్నీ కూడా మనకు చరిత్రలో కనిపిస్తున్నాయి. అంతేకాదు రాముని యొక్క కథ కూడా మనకు చరిత్ర వర్ణిస్తూ ఉన్నది. అందుకని జరిగినటువంటి యథార్థమైనటువంటి కథ. సరే, ఇక్కడ మనం కథల గురించి చెప్పడం కోసం లేవు. ప్రధానంగా అది మన హిందూ సంస్కృతి ఎందుకు దెబ్బతింటా ఉందంటే, కథ అనేటువంటిది ఏమిటంటే కేవలం సామాన్యులకి, అంటే చదువు రానటువంటి వాళ్ళకి, అర్థం కానిటువంటి వాళ్ళకి ఏదో ఒక ఉపమానం లాంటిది ఒక కథ. కానీ దాని వెనుక ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి భావగర్భితమైనటువంటి అంశాలు దాగి ఉన్నాయో వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఒక నెల రోజులుగా నాకు అంటే చాలా బాధాకరమైన అంశం ఇది చెప్పాలి కాబట్టి మీకు, ఎందుకంటే మనం జ్ఞానాన్ని గురించి మనం బోధించుకుంటూ ఉన్నాం కనుక మీకు చెప్తున్నా ఈ విషయం. ఒక నెల రోజులుగా ఈ టీవీల్లో, తర్వాత యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఒకటే రచ్చ రామాయణం గురించి. ఏమిటిది? రాముడు రామేశ్వరంలో లింగ ప్రతిష్ఠ చేశాడు అని ఒక ఆయన, చెయ్యలేదు అని మరొక ఆయన. నేను అడుగుతాను, చేస్తే ఏమి, చేయకపోతే ఏమి? అది మనకు అవసరమా? చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. చేసుంటే ప్రయోజనం ఏమిటి, చేయకపోతే నష్టం ఏమిటి? కాబట్టి దాని గురించి కొట్టుకోవడం ఎవరు? హిందువులను కొట్టుకోవడం. దానికన్నా అసలు రాముడు ఎవరు, రాముని యొక్క లక్షణాలు ఏమిటి, ఆయన స్వరూప స్వభావాలు ఏమిటి, అవి మనలో ఎంతవరకు ఉండి చచ్చాయి అని కానీ ఎవడైనా ప్రశ్న చేసుకుంటే ఒక్కడు మాట్లాడు. ఈ సన్యాసులందరూ కట్టకట్టుకుని బంగాళాఖాతంలో పడుకోవాలి కూర్చొని. ఇది అవసరమా? ఇది ప్రతిదీ తీసుకోండి, ప్రతిదీ ఇలాంటి తీయడం, దీన్ని లాగడం, దీన్ని పట్టడం, ఇది నాకు అర్థమే కావడం లేదు. అంటే రాముడి గురించి మనం విమర్శించుకోవడం. ఇప్పుడేమి అంటే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, రాముడు లేదా శివుడు ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు మన దేవుళ్ళే కదా, మన హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళే కదా. ఇప్పుడు ఆయనలో గొప్ప ఏంటి, వీళ్ళు తక్కువ ఏంటి? మనం వివిధ, అసలు మీకు మళ్ళీ చెప్తున్నా, భగవంతుడు ఒక్కటే. ఇది మనకు సర్వ ఉపనిషత్తులు ఎలుగెత్తి చాడుతూ ఉన్నాయి. అంతేకాదు సర్వ మతాలు కూడా ఇదే చెప్తాను. ఒక్కో మతం ఒక్కో దేవుడు ఉండే వేరే విషయం, కానీ వాళ్ళకి ఒకే దేవుడు, ఆ మతానికి ఆ దేవుడే. కాబట్టి అన్ని మతాలు ఏం చెప్తున్నాయంటే భగవంతుడు ఒక్కడు. అయితే మనకు ఇన్ని దేవుళ్ళు ఎందుకు? మనకు 30 కోట్లు 300 కోట్లు నాకు తెలీదు, సరే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. దేనికి వీళ్ళంతా అంటే మానవుని యొక్క మనసులు, ఆలోచనలు, తర్వాత కోరికలు, మన ఆశలు ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరిని
ఆధ్యాత్మిక రంగంలో పెట్టాలి, ప్రతి ఒక్కరిని భగవంతుని వైపు నడిపించాలి అని మన మహర్షులు భావించారు. భావించి ఏం చేశారంటే అనేక మంది దేవుళ్ళని సృష్టించారు. ఒక్కొక్క దేవునికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలని ఆపాదించారు. ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ లక్షణాలను బట్టి, వాళ్ళ యొక్క స్వరూప స్వభావాన్ని బట్టి కనీసం ఆ దేవుణ్ణి ఇష్టపడి అందులో ప్రయాణం చేస్తాడు అనేటువంటిదే దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం తప్ప వాళ్ళకి గొడవలు ఏమి ఉండవు. కాబట్టి శివుడు ఒక పార్టీ, కృష్ణుడు ఒక పార్టీ కాదు కదా, వాళ్ళ పార్టీలు గట్రా ఉండవు కదా, కొట్టుకోరు కదా. కనుక వాళ్ళకే లేనప్పుడు మనం ఈ మతంలో ఉండి, ఈ సంస్కృతిలో ఉండి ఇతర మతాల వారి చేత మనం విమర్శించబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే మన యొక్క సంస్కృతి పట్ల సరైన అవగాహన లేకపోవడం. మనం రామాయణంలో అసలు రామాయణం ఏం చెప్పింది ఒకటి, అది మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం, అర్థం చేసుకున్న దాన్ని ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం అని ఎవరైనా ఒక ప్రశ్నగా వేసుకుంటే జీవితం వెంటనే మారిపోద్ది ప్రతి ఒక్కరికి. ఇవన్నీ మాట్లాడడం, రాద్ధాంతాలు చేయడం కాదు. రామాయణం ఏదో వింటున్నాము, చదువుతున్నాము, చూస్తున్నామే తప్ప ఆ రామాయణాన్ని మనం ఆచరించడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నామని చూస్తే సున్నా. రాముని యొక్క లక్షణాలు మనలో ఎంతవరకు ఉన్నాయి, సీతమ్మ యొక్క లక్షణాలు మనలో ఎంతవరకు ఉన్నాయి అని ఒకసారి ఆలోచన చేస్తే సున్నా కదా. ఏ ఒక్క లక్షణమైన మనలో కనిపిస్తుందా? కనిపించే అవకాశం లేదు కదా. అసలు రామాయణం వాల్మీకి రాసింది సంస్కృతంలో 24,000 శ్లోకాలు. ఎన్ని శ్లోకాలు? 24,000 శ్లోకాలు సంస్కృత భాషలో ఉన్నాయి. 6 సర్గలు అంటే మనం 6 కాండలు అని అంటాం మనం. సో బాలకాండ మొట్టమొదటిది, తర్వాత అయోధ్యకాండ, తర్వాత అరణ్య కాండ, తర్వాత కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధ కాండ. సో ఈ 6 కాండలు 24,000 శ్లోకాలు ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ నిజానికి రామాయణం 100 కోట్ల శ్లోకాలు. ఎంత? 100 crores, 100 కోట్ల శ్లోకాలతో రామాయణం రచించబడింది. పూర్తి రాముని యొక్క స్వరూపం అంతా కూడా. ఇది భూలోకంలో లేదు, భూలోకానికి రాలే. ఇది శివుని దగ్గర ఉంది. శివుని దగ్గర ఉంది అన్న విషయం తెలుసుకున్నటువంటి ఋషులు, దేవతలు, రాక్షసులు అందరూ కూడా రాముని యొక్క మహిమ విని నేరుగా శివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా శివ, నీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా, ఆ రామాయణం మాకు కూడా ఇవ్వు, మేము చదువుకొని ఉద్ధరించబడతాం అని అంటే, సరే శివుడు మహా సంతోషపడి ముగ్గురు దేవతలు, తర్వాత మన మానవులు అంటే ఋషులు, తర్వాత రాక్షసులు, సరే నాకు ఏ రకమైనటువంటి పక్షపాతం లేదు, ముగ్గురికి సమానంగా పంచుతాను అని ఆయన ఈ 100 కోట్లని 30 కోట్ల లెక్కన పంచాడు. ఇప్పుడు ఎన్ని మిగిలాయి? 10 కోట్లు మిగిలి 3 కోట్లు పంచాడు. ఎంత మిగిలింది? 1 కోటి మిగిలింది. 33 లక్షలు పంచాడు. ఇంకెంత మిగిలింది? 1 లక్ష 10 లక్షల 10 లక్షలు మిగిలితే 3 లక్షలు ఇచ్చాడు. 1 లక్ష మిగిలింది. లక్షలో 30,000 ఇచ్చాడు. ఎంత మిగులుతుంది? ఇంకొక 1000 మిగులుతుంది. ఎంత మిగులుతుంది? సరే నేనే లెక్కలో పోరాడు, నాకంటే మిగులుతుంది కదా మీరు, అందుకే నేను మిమ్మల్ని అడుగుతుంటే మీ. సో 1000లో ఏం చేశాడు? 300 ఇచ్చాడు. 100 మిగిలింది. వెరీ గుడ్. 30 ఇచ్చాడు. 10 మిగిలింది. 3 ఇచ్చాడు. 1 మిగిలింది. నేను ఉంచుకుంటాను అని శివుడు. అప్పుడు వీళ్ళు ఏమో అంత దాంట్లో ఉన్నదేమో అని, శివ అట్లా కాదయ్యా, అదేదో అది కూడా మాకు ఇచ్చేయని. ఒక శ్లోకం ఎలా ఇస్తారు బాబు అని ఏం చేశారంటే, సరే దాన్ని చూస్తే దాంట్లో 32 అక్షరాలు ఉన్నాయి. ఆ శ్లోకంలో 10 అక్షరాలు దేవతలకి, 10 అక్షరాలు మానవులకి, 10 అక్షరాలు రాక్షసులకి ఇచ్చాడు. 2 ఉంటాయి అంటే ఉంచుకో నువ్వే అన్నారు. అది రామా. సో మొత్తం రామాయణం అంతా పంచాడు. అంటే రాముడి మాత్రం శివుడు తన యొక్క హృదయంలోనే పెట్టుకున్నాడు. సరే, కాబట్టి రాముడికి శివునికి మధ్య ఇంకెక్కడ భేదం ఎక్కడుంది? శివపురాణం ఏమో శివుడికి గొప్ప చెప్తుంది, సరే విష్ణుపురాణం విష్ణు గురించి చెప్తుంది. కానీ ఇద్దరు ఒక్కటే, ఇద్దరు ఒక్కటే. సరే, ఒక నాణ్యానికి బొమ్మ బొలుస, ఏది పోయినా ఆ నాణ్యం ఏ విధంగా అయితే పనికిరాదు,
మన హైందవ సంస్కృతిలో శివ కేశవ భేదం అనేటువంటిది ఉండేందుకు అవకాశం లేనే లేదు సరేనా. ఎందుకంటే రామ మంత్రము చాలా జగద్విఖ్యాతి కాసేటువంటి మంత్రం. అసలు ఒకే ఒక్క నామాన్ని కానీ మనం మనసారా ఆరాధిస్తే ఇంకా మనం ఏమి చేయాల్సిన పని లేదు. ఎందుకంటే రామనామం అనేటువంటిది అది కాళిదాస్ అంటాడు జగత్ ప్రథమ మంగళం అన్నాడు. జగత్ ప్రథమ మంగళం అంటే ఈ జగత్తులో మొట్టమొదటి శుభకర నామం ఏది? రామ. ఇంకా అంతకంటే మంగళప్రదమైనటువంటిది శుభప్రదమైనటువంటిది గొప్పది మరొకటి లేదు. కాబట్టి మొట్టమొదటిది ఈ ప్రపంచంలో అని కాళిదాస్ మహాశయుడు రామనామం గొప్పతనం గురించి చెప్పాడు. అంతేకాకుండా మనం రామ అనే పదంగాని వాడితే మనం త్రిమూర్తులని సేవించినట్లు అవుతుంది. ఎందుకంటే రామ 2 అక్షరాలు, ఈ 2 కూడా బీజాక్షరాలు. ఈ బీజాక్షరాల సమూహం. ఎందుకంటే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఈ రెండింటిలో ఉండే బీజాక్షరాన్ని తీసుకొని రామ శబ్దం ఏర్పడింది. అంటే నారాయణాయ రా అతీసమనుకో నాయనాయ అవుతుంది. అర్థం పూర్తిగా పోయింది. అంటే నరుడు ఉండేవాడు నారాయణుడు, ఇప్పుడు పోయింది పూర్తిగా. అలాగే నమశివాయ మా తీసామనుకో నశివాయ. చూసారు ఎంత ఘోరం. అంటే శుభకరుడు నా అన్నప్పుడు లేదని అర్థం, అంటే అమంగళం అని అర్థం. మంగళ రూపుడు శివుడైతే అమంగళం వచ్చింది. చూడండి ఎంత అన్యాయం. అందువల్ల ఈ అష్టాక్షరులో ఉండేటువంటి రా, పంచాక్షరిలో ఉండేటువంటి మా, ఈ రెండింటిని కలయికే రామ అనేటువంటి శబ్దం. చూసారా. అంటే అష్టాక్షరి పంచాక్షరి. అంతేకాదు బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవునికి కూడా ఆధారం రాముడే. ఎలాగంటే బా అనేటువంటి అక్షరం కింద ఏముంది? రా వస్తుంది. అలాగే హా అక్షరం కింద ఏముంది? మా వస్తుంది. ఈ 2 తీసేయండి ఏమిటిపోతుంది? లేదు, బ్రహ్మ లేదు. కాబట్టి బ్రహ్మ ఎవరి మీద ఆధారపడే? రా మీద మా మీద. రామ అంటే బ్రహ్మదేవుని కూడా ఆధారం రాముడు. అందువల్ల రామ అనేటువంటి పదమే త్రిమూర్త్యాత్మక స్వరూపము. అద్భుతం ఇది. అంటే ఆ త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం సేవించినట్టే రామ అనే పదాన్ని మనం కానీ వాడామంటే. అంతేకాదు రామ అనే పదం ఒక్కసారి పరిగితే ఏమవుద్ది? రామోచ్చారణ దేవ ముఖ నిర్యంతి పాతకాహ. ఎంత ఆశ్చర్యం అంటే వాల్మీకి అంటాడు నువ్వు రా అని కానీ నోరు తెరిచావంటే రా, మనం నోరు తెరిచి పదిహేను పదం. అట్లా ఎప్పుడైతే రా అని అన్నామో లోపల పాపాలను బయటకు వెళ్తాయి. మా అననుకో మూతపడుతుంది. అప్పుడు పునః ప్రవేశ భీత్యాచ, పునః ప్రవేశ భీత్యాచ, లోపలికి వెళ్ళడానికి ఆ పాపాలు భయపడతాయి. కాబట్టి మా కవాటవాత్, అది ద్వారం లాగా మూసేస్తుంది. కాబట్టి ఒక్కసారి రామ అన్నామంటే లోపల ఉన్న పాపాలన్నీ బయట పోతాయి. మన బయట పాపాలు లోపలికి వచ్చేందుకు అవకాశం లేదు. అందుకని రామ అనే శబ్దాన్ని ఒక్కసారి అంటే చాలు అని మనకు మహాత్ములు చెప్తూ ఉంటే దాన్ని విడిచిపెట్టి రాముడు లింగ ప్రతిష్ఠ చేశాడా, రాముడు వారధి కట్టాడా, రాముడు కోతులతో పోయాడు, ఎంతో దాంతో పోతాడా? నీకెందుకురా? నీకెందుకు దాని దేవుని పని? కోతులతో వెళ్ళి అది సాధించుకుని వచ్చాడు కదా, తమరు మనుషులు తెలిసి సాధించుకోరండి చూస్తాం. అది లేదు.